కరీంనగర్ కు రానున్న కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. దేశంలో 24 గంటలు తాగునీటి సరఫరా చేయబోయే రెండో నగరంగా మారనున్న కరీంనగర్, చండీగఢ్లో మణిమజ్రా పట్టణంలో తొలిసారి 24 గంటల తాగునీటి సరఫరా అందుబాటులో ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానున్న మొదటి నగరంగా అవతరించనుంది కరీంనగర్ పట్టణం. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా హౌసింగ్ బోర్డ్ కాలనీలో 24 గంటల నిరంతర తాగునీటి సరఫరా సదుపాయాన్ని ప్రారంభించనున్నారు మనోహర్ లాల్ ఖట్టర్. అంబేద్కర్ స్టేడియంలో 22 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, 8.2 కోట్లతో మల్టీపర్పస్ స్కూల్లో చేపట్టిన పార్కు పనుల్ని, 1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన రాజీవ్ పార్క్ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. పద్మానగర్లో 14 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని, 10.2 కోట్లతో నిర్మించిన స్మార్ట్ క్లాస్ రూముల్ని, సుభాష్ నగర్ పాఠశాలలో 10.2 కోట్లతో నిర్మించిన స్మార్ట్ డిజిటల్ క్లాసులను ప్రారంభిస్తారు. కరీంనగర్ బైపాస్ రోడ్డు వద్దనున్న డంప్ యార్డు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దానిని తొలగించి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మనోహర్ లాల్ ఖట్టర్ డంప్ యార్డు సందర్శన ప్రణాళిక ఉండబోతోంది. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు మనోహర్ లాల్ ఖట్టర్. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించడానికి చేస్తున్న కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి కరీంనగర్ పలుకుతోంది సాదర స్వాగతం.